మిత్రులారా, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలన్నిటి మనం చూస్తూ ఉన్నాం. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయ్యి ఇప్పటి వరకు కూడా మరి మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు రాజీనామా చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. నీటు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతూ ఒకవైపు వైద్య విద్యను నిర్వీర్యం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏదైతే ఉందో యూజీసీ దాని అండర్లో ఉన్నటువంటి ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవి రెండు కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక విద్య టెక్నికల్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని కూడా ఇంజనీరింగ్ విద్యనంతా కూడా మరి పర్యవేక్షిస్తుంటాయి. మరి ఈ 12 ఏళ్ళ బీజేపీ పాలనలో మొత్తంగా ఇంజనీరింగ్ విద్యను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి ఇంజనీరింగ్ కళాశాలల్లో నరసింహారెడ్డి కళాశాల మరి 2003లో వాళ్ళు సొసైటీ గిఫ్ట్ ఇచ్చినామని భూములు గిఫ్ట్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ను షో చేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లో చూపించినటువంటి ఏ ఒక్క సర్వే నెంబర్ కూడా భూములు కూడా సొసైటీ పేరు మీద లేవనేది రీసెంట్లీ ఏఐసిటికి ఢిల్లీలో జరిగినటువంటి ఎస్సీ మీటింగ్లో హాజరు కావడం జరిగింది. ఆ కళాశాల యాజమాన్యం కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే టెక్నికల్గా తెలంగాణలో రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఇక్కడ తప్పుడు తడకగా ఉంది, ఇక్కడ అప్డేట్ కాలేదనేటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని ఏఐసిటికి ఇస్తున్నారు. వెంటనే నేను సమాధానం చెప్తూ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డ తర్వాత అప్పుడున్నటువంటి పాలకులు మరి ధరణి అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొచ్చిళ్ళు. ధరణిలో 2020లోనే భూములన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నామని చెప్పి భూములన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. మరి అప్పుడు 20లో అప్డేట్ కాకుండా ఉన్నటువంటి భూములు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ అన్న గారి సారథ్యంలో భూభారతి తీసుకొచ్చి మళ్ళీ మొత్తం కూడా ఇంకా పెండింగ్లో ఉన్న వాటి అన్నిటిని కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా అవి వ్యవసాయ భూములుగానే జక్కుల ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు రెవెన్యూ ఆర్డీఓ నుంచి వెళ్ళి ల్యాండ్ కన్వర్షన్ తీసుకున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు 2007లో వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ తీసుకున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. మరి ఈ ల్యాండ్లో మొత్తం కూడా ఈ ఆర్డీఓ వచ్చిన దాంట్లో 580 సర్వే నెంబర్లో 7 ఎకరాల 5 గుంటలు ఉన్నట్టుగా, మిగతా 579లో 2 ఎకరాల 5 గుంటలు ఉన్నట్టుగా ఈ 4 సర్వే నెంబర్లు చూపిస్తూ మొత్తం 10 ఎకరాల ఎస్టెంట్ను ఈ కళాశాలకు జక్కుల ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీదకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి నేను నాటి ధరణి నేటి భూభారతిని కూడా పరిశీలించి మొత్తం కూడా తీయడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ల్యాండ్ సర్వే నంబరు బై నంబరు రావడం జరిగింది. 580 సర్వే నెంబర్ వై 580/1 రావడం జరిగింది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఏదైతే క్లెయిమ్ చేసుకుంటుందో ఆ కళాశాల భూమి 580/1 రావడం జరిగింది. దీని అంతా చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏ కళాశాల పెట్టినా కూడా ఏ సంస్థ పెట్టినా కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారం యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అది ట్రస్ట్ పేరు మీద సొసైటీ పేరు మీద ఆ ల్యాండ్ను ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ కళాశాలకు అనుమతులు ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇస్తుంది. అట్లా లేకుండా ఉన్నట్టయితే ఏ యూనివర్సిటీ పరిధిలో కూడా అఫిలియేషన్ ఇవ్వడానికి వీలు లేదు అని ఇది ఏఐసిటి గైడ్లైన్స్లో ఉంది. స్టేట్ యూనివర్సిటీ గైడ్లైన్స్లో కూడా అదే విధంగా ఉంది. మరి దీనికి భిన్నంగా ఈరోజు నరసింహారెడ్డి కళాశాలలో మొత్తం కూడా 580/1 సర్వే నెంబర్లో 3 ఎకరాల 22 గుంటలు అంటే 580 సర్వే నెంబర్ వై 580/1 వచ్చిందంటే ఆ ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా అది ఎవరి పేరు మీద ఉందంటే జక్కుల త్రిశూల్ రెడ్డి పేరు మీద ఉంది. ఆ ల్యాండ్ ఏమని చూపిస్తుందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపిస్తూ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది? ఒక కళాశాల నిర్మాణం అయిన తర్వాత అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు జరిగిన తర్వాత అది వ్యవసాయేతర భూమిగా మారిన తర్వాత కూడా 2006లో కాలేజ్ పెడితే 2026లో అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళాశాల వ్యవసాయ భూమిగా చూపెడతా ఉంది. అంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనుక ఏం జరుగుతూ ఉంది. ఇంకా ప్రభుత్వం పేద రైతులకు ఇచ్చేటువంటి వాటిని కూడా ఏమన్నా కాజేసిందా వీళ్ళు అనేది కూడా
మేము ఆర్టీఐ వేయడం జరిగింది. దాని సమాచారం కూడా పూర్తి సమాచారం త్వరలో రాబోతా ఉంది. 580/2 చూసుకున్నట్టయితే 3 ఎకరాల 23 గుంటలు, బై 1లో 3 ఎకరాల 22 గుంటలు, బై 2లో 3 ఎకరాల 23 గుంటలు, అంటే 7 ఎకరాల 5 గుంటలు. ఇక్కడ చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఇట్లా వీళ్ళు భూములన్నీ రికార్డులన్నీ ఒక రిజిస్ట్రేషన్ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ను తయారు చేసుకొని ఆ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ ఆధారంగా ఇలా కళాశాలను నిర్మించుకున్నారు. ఇది వ్యాపారం కోసం చేస్తూ ఉన్నారు. ఇలా విద్యను మొత్తంగా ఇంజనీరింగ్ విద్యను వ్యాపారం చేసిళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే బాధిత గల విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులనే మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళు మొత్తం కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి వీళ్ళు ఇష్టారీతిగా అనుమతులు తెచ్చుకొని కళాశాలను వ్యాపారం కోణంలో నడిపితే రేపు భవిష్యత్తులో మరి వీళ్ళ మధ్యన వివాదాలు తలెత్తి ఈ భూముల పంపకాలలో అమ్మకాలు కొనుగోలు జరిగి వివాదాలు తలెత్తితే వ్యక్తిగత పేర్ల మీద ఉన్నటువంటి భూములు అమ్ముకొని పోతే రేపు ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలనేది ఇలా కళాశాల యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కళాశాల యాజమాన్యం హైయర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జేఎన్టీయూను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించింది. భూములు ఆ భూములలో బిల్డింగ్లు కడతారు, ఆ బిల్డింగ్లకు అప్రూవల్స్ ఎట్లా వచ్చినాయి, నాలా కన్వెన్షన్ కాకుండా ఎట్లా మీరు బిల్డింగ్ నిర్మించిళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు మీరు కట్టడం లేదా, ఎగవేస్తున్నారా, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇన్ని తప్పిదాలతోటి ఆ కళాశాల నిర్మాణం జరిగింది. మరి ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఏఐసిటి ఎందుకు నిద్రపోతూ ఉంది, యూజీసీ ఎందుకు నిద్రపోతూ ఉంది, యూజీసీకి ఏఐసిటికి పదే పదే ఫిర్యాదు చేసినా కూడా మరి ఎందుకు పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో విద్యా వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళే ఈ దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూ ఈ దేశంలో ఏమో మేము సాధించినామని చెప్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి విద్యా సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇలా నూతన విద్యా విధానం పేరుతోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చేసి విద్యలో కాషాయకరణం చూపించేసి ఇలా విద్యను మొత్తం పఠిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం కూడా ఈ ఇంజనీరింగ్ విద్య పైన సమీక్ష చేసి ఇష్టారీతిగా వివిధ కోర్సులను మూసివేస్తూ ఓన్లీ సిఎస్సి ఐటీ మాత్రమే పెంచుకుంటూ పోతే మరి మిగతా సివిల్ ఈ త్రిబుల్ ఈ అదేవిధంగా మెకానికల్ కోర్సులు ఎవరు చదువుతారు, భవిష్యత్తుకు వాళ్ళు కూడా అవసరం ఉంటుంది కదా అని సమీక్షించి రేవంత్ రెడ్డి అన్నగారు మరి అదేవిధంగా సమీక్ష నిర్వహించి అట్లా చేయడానికి వీల్లేదు, మీరు ఇష్టారీతిగా పెంచుకుంటూ పోవడానికి వీల్లేదని వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని కోర్సులని మరి గత సంవత్సరమే ఇంజనీరింగ్ కళాశాలలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొద్దిమంది అధికారులు ఇలా ముఖ్యంగా నేను పేరు చెప్పదలుచుకున్నాను, మొన్ననే పదవి అనేది తీసేయడం జరిగింది. అనేక ఫిర్యాదులు కూడా ఆయన పైన కూడా నేను చేయడం జరిగింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తనకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా ఇలా మళ్ళీ ఆ కాలేజీకి ఎన్ఓసి ఇస్తూ ఆ కళాశాలను ఇలా అనుమతులు ఇచ్చి ఇలా కౌన్సిలింగ్లో పెట్టడానికి కోసం పెట్టడం జరిగింది. అందుకనే ఇలా కౌన్సిల్ చైర్మన్ గారిని అదేవిధంగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ కొత్తగా నియమించబడ్డటువంటి మేడంని కూడా కలవబోతూ ఉన్నాం. ఆ కళాశాలను నరసింహారెడ్డి కళాశాలను అదేవిధంగా మల్లారెడ్డి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినవి కూడా ఇలా కళాశాలన్నిటిని కూడా మొత్తంగా ఇలా కౌన్సిలింగ్లో పెట్టకుండా అట్లాంటి లోపభూయిష్ట విధానాలతోటి ఇలా ఒక తప్పుడు ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ తోటి అనుమతులు పొందినటువంటి కళాశాలలో గుర్తింపులు రద్దు చేస్తూ ఆ కళాశాలన్నీ కౌన్సిలింగ్ నుంచి తీసేయాలని కూడా ఇలా డిమాండ్ తోటి మేము ఇలా చైర్మన్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి కాలేజీ ఇలా పాలమ్మినా పూలమ్మినా అని చెప్తూ గత ప్రభుత్వంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మరి ఇష్టారీతిగా 2020లో కరోనా సమయంలో మహిళా యూనివర్సిటీ కోసం అనుమతుల కోసం పెట్టుకున్నటువంటి ప్రపోజల్ని తాను ఇష్టారీతిగా అధికారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని కో ఎడ్యుకేషన్గా మార్చుకున్నాడు. రాత్రికి రాత్రే దాన్ని కో ఎడ్యుకేషన్గా మార్చుకొని అసలు ఆ ల్యాండ్ ఎక్కడ కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఏదైతే సొసైటీ పేరు మీద ఉండాల్సినటువంటి ల్యాండ్ కూడా మల్లారెడ్డి మీరు చూసినట్టయితే చామకూర మల్లారెడ్డి ఈ సర్వే నెంబర్లన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఈ సర్వే నెంబర్లన్నీ కూడా తన యూనివర్సిటీకి సంబంధించిన భూముల కోసం వాడిండు. చామకూర మల్లారెడ్డి 23 గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం కూడా అసలు యూనివర్సిటీ దగ్గర తీసుకున్నటువంటి అప్రూవ్డ్ లొకేషన్లో కళాశాలను నిర్వహించకుండా ఆపరేటింగ్ లొకేషన్ ఇంకో చోట పెట్టడం జరిగింది.
ఇదేంటి అని ఏఐసిటీలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ మహేందర్ రెడ్డి మొన్న ఏఐసిటీ ముందు హాజరు కావడం జరిగింది. నేను కూడా ప్రత్యక్షంగా హాజరు కావడం జరిగింది. వాళ్ళ ముందు వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రెవెన్యూ అధికారులను ఇలా కించపరిచే విధంగా ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది, రెవెన్యూ రికార్డులు సరిగా లేవు, ఆన్లైన్ జరగడం లేదు, ఆన్లైన్ జరగకపోవడం వల్లనే ఇప్పటికీ మాది వ్యవసాయ భూములు కనబడుతున్నాయని ఇలా వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను మొత్తం పూర్తి ఆధారాలతోటి గతంలో మల్లారెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడో ఆ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతి రికార్డులను, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి రికార్డులను, ధరణి రికార్డులను, భూభారతి రికార్డులను రెండు కూడా ఏఐసిటీ వారికి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత వాళ్ళు మొత్తంగా ఆశ్చర్యానికి గురై ఏంది ఇంత తప్పుడు తడకగా ఎందుకు మీరు ఎట్లా మీకు అప్రూవల్ ఇస్తున్నారు అని ఏఐసిటీ అధికారులను కూడా అక్కడ ఉన్నటువంటి మేడం ప్రశ్నించడం జరిగింది. వీళ్ళు పూర్తి డాక్యుమెంట్ ఇవ్వకుండా ఏఐసిటీకి హైడ్ చేస్తూ వస్తున్నారని నేను చెప్పడంతో పూర్తి డాక్యుమెంట్ 3 వారాల లోపల నాకు సబ్మిట్ చేయాలని ఇలా ఏఐసిటీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల లోపల ఆ పూర్తి డాక్యుమెంట్ రావడం జరుగుతుంది. మొత్తం కూడా ఆ భూ వ్యవహారాలన్నీ కూడా సొంత పేర్లతోటి, పహానీలలో కూడా సొంత పేర్లతోటి, ఎక్కడ కూడా మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద భూములు లేవు, సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద భూములు లేవు, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద భూములు లేవు. సొసైటీ పేరు మీద ఉండాల్సినటువంటి భూములన్నీ కూడా వ్యక్తిగతగా భూములుగా పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతూ గత ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన కాలేజీ నెలకొల్పుకొని ఇలా ఏఐని ఉపయోగించుకొని ఆయన కళాశాలలో ఏదో జరుగుతున్నట్టుగా, అద్భుతాలు జరుగుతున్నట్టుగా, ఆయన మాత్రమే విద్యను ఇక్కడ అందిస్తున్నట్టుగా ఇలా పేద మధ్యతరగతి విద్యార్థుల, రైతుల, తల్లిదండ్రుల రక్తం చెమటను తాగుతున్నటువంటి మల్లారెడ్డి ఇలా కోట్లకు పడిగెత్తి ఇలా ఇష్టారీతిగా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ నన్ను ఎవరు ఏం చేయలేరనే రీతిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఇలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఇలా విద్య మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజే ఆరుట్లలో మరి ఒక మోడల్ స్కూల్ని, తెలంగాణ మోడల్ స్కూల్ని కూడా ఇలా ప్రారంభోత్సవం చేస్తూ ఇలా ఉన్నత విద్య నుంచి ప్రాథమిక విద్య వరకు ఇలా ప్రతి సామాన్యునికి విద్య అందాలని, అందరికీ సమాన విద్య అందాలనేటువంటి లక్ష్యం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం పోతూ ఉంటే గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా ప్రైవేటు యూనివర్సిటీ నిర్మించుకొని గొర్రెల మందల్లా ఇక్కడ లక్షల ఫీజులు దోసుకుంటూ ఇలా గొర్రెల మందలా నిర్వహిస్తున్నటువంటి, అంటే మొత్తం కూడా నామ్స్ ప్రకారం, యూజీసీ నామ్స్ ప్రకారం, ఏఐసిటీ నామ్స్ ప్రకారం లేకుండా మరి కళాశాల నిర్వహిస్తున్నారని నేను ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కోసం బీజేపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏంటిది, ఈ దేశంలో ఒకటి జరుగుతూ ఉంది. ఎవడైతే అవినీతిపరుడు ఉంటాడో, ఎవడైతే దోపిడీదారు ఉంటాడో ఆ దోపిడీదారు మీద ఇలా బీజేపీ కన్నుపడ్డప్పుడు వాడల్లో చేరిపోయి వాషింగ్ పౌడర్ నిర్మా అందులో బీజేపీ కండవ కప్పుకుంటే అతని అవినీతి అంతా కూడా, అతడు దోపిడీ అంతా కూడా మాఫ్ అయిపోతున్న రీతిగా ఇలా మళ్ళీ బీజేపీలో చేరుతా అనేటువంటి రీతిగా తయారైంది. నా ఫిర్యాదులకు భయపడి ఇలా బీజేపీ ఆఫీసుల చుట్టూ ఇలా పరిగెడుతున్నటువంటి మల్లారెడ్డి, నీ తప్పులను ఒప్పుకొని నువ్వు చేసినటువంటి మోసాలు, ఇప్పటి వరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్గొట్టినటువంటి పన్నులు, నువ్వు నీ కళాశాలను మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే రాక మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నువ్వు పేద ప్రజల, సామాన్య మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలను తాగి ఇలా కోట్లకు పడిగెత్తి ఇలా విద్యా వ్యాపారంలో మిగతా చిన్న చితక విద్యా సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి నేనే మొత్తం విద్యాధినేతననే రీతిగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు పెడుతున్నానని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నాడు మల్లారెడ్డి. అసలు నీ కళాశాల డాక్యుమెంట్లో నువ్వు చెప్పినటువంటి సర్వే నెంబరు ఎక్కడ నీ సొసైటీ పేరు ఉందో ముందు బహిరంగంగా చెప్పు. నీ భూములు ఎక్కడ, అసలు నీ ఎలక్షన్ అఫిడవిట్లనే నీ భూములను చూంచుకోలేదు. నీ పేరు మీద స్వతహాగా చామకూర మల్లారెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఇలా కాలేజ్ పేర్ల మీద ఉన్నటువంటి భూమి, కాలేజ్ సొసైటీ పేర్లు ఉండాల్సినటువంటి భూమి ఇలా వ్యక్తిగతంగా మల్లారెడ్డి పేరు మీద, మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరు మీద, అదేవిధంగా మల్లారెడ్డి ఇంకో కొడుకు భద్రారెడ్డి పేరు మీద, వాళ్ళ కోడలు శాలిని రెడ్డి పేరు మీద వ్యక్తిగత భూములుగా, అవి వ్యవసాయ భూములుగా ఎట్లా ఉంటాయి? కాబట్టి ఏఐసిటీ ఏం చేస్తూ ఉంది, యూజీసీ ఏం చేస్తూ ఉంది? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతారు కదా, మరి ఈ దొంగ మల్లారెడ్డి గురించి కిషన్ రెడ్డి ఏం చెప్తాడు, బండి సంజయ్ ఏం చెప్తాడు, మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. మీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంత లోపభూయిష్టంగా ఇలా విద్యా సంస్థలు నెలకొల్పి ఇలా నాణ్యత లేని విద్య అందిస్తున్నటువంటి మల్లారెడ్డి పైన మీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు మీ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? మీకు కనబడడం లేదా ఇవన్నీ?
అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇలా చైర్మన్ గారిని కలవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కౌన్సిల్లో ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో విద్యార్థులకు సంబంధించి దాంట్లో కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి తప్పుడు ధృవపత్ర పత్రాలతోటి అనుమతులు పొంది నిర్వహిస్తున్నటువంటి మల్లారెడ్డి విద్యాసంస్థలు, నరసింహారెడ్డి విద్యాసంస్థలు, మరొక 2 సొసైటీలు కూడా అదే విధానాలతోటి ఉన్నాయి. త్వరలో వాటి బండారం కూడా ఆర్టీఐ ద్వారా వేయడం జరిగింది. వాటి బండారం కూడా బయట పెట్టబోతా ఉన్నాను. అవి కూడా పూర్తి సమాచారం వస్తుంది. మల్లారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాడు త్వరలోనే మేము కోర్టుకి ఈడ్చబోతా ఉన్నాము. ఆ కోర్టులో మీకు త్వరలోనే మీరు వార్త చూడబోతారు. ఇంకొక వారం లోపల మనకు సమాచారం రాగానే దాన్ని కోర్టులో మీరు చూడబోతారు. ఏం జరుగుతుంది, ఆయన చేసిన అవినీతి ఏంది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడింది, ఈయన అవినీతి ఇట్లా ఉంటే ఇంకెంతమంది ఇట్లా అవినీతి పనులు తిమింగలాలు ఉన్నాయనేది మొత్తం కూడా బయట పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేలేదు. ఇట్లాంటి అవినీతి పనులను బండారం బయట పెట్టాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు కౌన్సిల్ చైర్మన్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలవడం జరుగుతూ ఉంది. త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి ఈ పూర్తి డాక్యుమెంట్ అంతా కూడా మేము ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారికి, గత జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, దేవసేన గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు కూడా ఎందుకు ఇలా మల్లారెడ్డికి ఒత్తాసు పలుకుతున్నారో ఇలా అర్థం కావట్లేదు. అందుకనే ఈ సమాచారాన్ని అంతా కూడా ఇలా ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా కలిసి మొత్తంగా ఆయన అవినీతి బండారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నేనే స్వయంగా అతనికి ముఖ్యమంత్రి గారికి కలిసి, రేవంత్ అన్న గారికి కలిసి ఈ డాక్యుమెంట్ అంతా కూడా ఇచ్చి అతని పైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచిస్తామని చెప్తూ, ఈ సందర్భంగా మిత్రులారా, విద్యార్థి మిత్రులారా, ఆలోచించి ఇలా అడ్మిషన్ పొందండి. ఇట్లాంటి లోపభూయిష్ట విధానాలతోటి రేపు బోర్డు తింపేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? అధికారులు ఇప్పటికైనా వెంటనే జేఎన్టీయూ కానీ, జేఎన్టీయూ ఏ రకంగా ఇన్వెస్ట్ ఇస్తున్నది, నరసింహారెడ్డి కాలేజీ కావచ్చు, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆపరేటింగ్ లొకేషన్ ఒక్కడుండి అప్రూవ్డ్ లొకేషన్ ఉన్నప్పుడు ఎట్లా మీరు వాళ్ళకి అనుమతులు ఇస్తున్నారు? అంటే మొక్కుబడిగా ఇలా ఇన్స్పెక్షన్ చేస్తూ మొక్కుబడిగా వాళ్ళకి అనుమతులు ఇవ్వడాన్ని ఏదైతే ఉందో మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని నడపచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి వాటన్నిటినీ ఇలా సరిదిద్దాలనేటువంటి లక్ష్యం కొద్దీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి స్వయంగా మేమే కలిసి ఈ మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తాం. అప్పుడు తెలుస్తుంది అధికారుల సంగతి, ఎందుకు మీరు ఇంత అలసత్వంతో ఉన్నారో మొత్తం కూడా మీ బండారం అంతా కూడా బయట పెడతామని చెప్తూ, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆ కళాశాల యాజమాన్యాల మీద నరసింహారెడ్డి, మల్లారెడ్డి అండ్ గ్రూప్స్ ఇంకా మరో 2 సొసైటీలు కూడా త్వరలో రాబోతున్నాయి. వాటిని కూడా మొత్తం కూడా వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.